కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం అన్నగారి కుటుంబం. కాదు భయ్యా, ఏంటి మామూలుగా ఒక్కడే వచ్చేవాడివి, ఈ రోజు ముగ్గురం కలిసి వచ్చాం. భయ్యా ఈ వారం T20 లో మనం స్పెషల్ థీమ్ ని సెలబ్రేట్ చేస్తున్నాం. ట్రయో స్పెషల్. ఓ ట్రయో, వన్ ఆఫ్ మై ఫేవరెట్ థీమ్స్ ఇది. వస్తారు కొంతమంది సెలబ్రిటీలు వస్తుంటారు. మరి నీకు? నాకు కూడా ట్రయోనే, కొంచెం ట్రై చేయాలి. అంటే ఎస్, ట్రై చేయడం ఏంటి? ఎప్పుడు చేయలేదా? ఇన్ని సీజన్స్ చేసావు. ఎక్కడా, ఎప్పుడో ఒకరు అటు ఉంటారు, ఒకరు ఇటు ఉంటారు, ఇద్దరు ఉంటారు, లేకపోతే నలుగురు ఉంటారు. ట్రయో ఎప్పుడు లేదు. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థం అవుతాయిలేరా. కానీ భయ్యా ఏ మాటగా మాట చెప్పాలి, మన ముగ్గురు ట్రయో మాత్రం నాకు నిజంగా చాలా బాగా కుదిరింది అనిపిస్తుంది భయ్యా. కానీ నిజంగా భయ్యా, అంటే కాంబినేషన్ ఈ ట్రయో ఏదైతే ఉందో నిజంగా నాకు ఏదైనా ఒకసారి ఇంటర్వ్యూ రాకు, మళ్ళీ రెండోసారి ఉరుగా. నిజంగా నందు గారు, నాకు కూడా ఈ ట్రయో అంటే బాగా నచ్చింది. ఈ ట్రయోనే రైట్ కాంబో అనిపిస్తుంది. ఈ ట్రయోనే మనకి ఒక రైట్ కాంబో. ఒక విషయం నుంచి ఒకసారి చెప్తేనే వినడానికి చిరగా ఉంటుంది, మళ్ళీ 2 సార్లు వినాలా? వెళ్ళి కూర్చో. అయినా ఒకటి చెప్తాను, ఆడవాళ్ళకి ముక్కు పుడక ఎలా ఇంపార్టెంట్, డి షోకి మా ముగ్గురు ఇంపార్టెంట్. ఒరే, ముక్కు పుడకలో నుంచి ముగ్గురిని తీసావంటే అండ్ ఇప్పుడు బేసిక్ గా ఏదన్నా మూవీస్ నుంచి ఇన్స్పైర్ అవుతాం, లేదా రియల్ స్టోరీ నుంచి ఇన్స్పైర్ అవుతాం. సో ఈ కాన్సెప్ట్ కూడా అలాగే ఇన్స్పైర్ అయి చేసింది. అంటే కన్క్లూజన్ అలా చేశారు, అది నిజమా ఏంటి? ఆ థాట్ రాజుగాడే ఇచ్చాడు వాళ్ళకి. ఇందులో కేమియో పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి మన రాజు ఒకసారి స్టేజ్ మీదకి పిలుద్దునా? ఒకసారి మీరు జడ్జెస్ గా ఆ స్థానంలో కూర్చుని ఖచ్చితంగా పర్ఫార్మెన్సే చూడాలి. జడ్జెస్ మీరంటే డెఫినెట్లీ ప్యూర్లీ పర్ఫార్మెన్స్ చూస్తారు. నాకు అది పెద్ద పని ఉండదు పర్ఫార్మెన్స్. అప్పుడు చూస్తే అప్పుడప్పుడు అలా చూస్తాం కాబట్టి మెయిన్ పర్ఫార్మెన్స్ అసలు లీడ్ తట్టుకోలేకపోతున్నాడు. ఆ ఫస్ట్ కిస్ పెట్టేటప్పుడు ఎవ్రీవన్ లుక్డ్ ఎట్ రాజు, అందరూ అటువైపు చూస్తారు. ఈ పర్ఫార్మెన్స్ టైంలో ఏం జరిగింది, ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చిందని మనం చూసాం కదా. ఇప్పుడు పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఇంకో పర్ఫార్మెన్స్ ఒకటి జరిగింది T20 లో మొట్టమొదటిసారిగా చాప్టర్ 1 బిహైండ్ ద సీన్స్ ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. BTS వీడియో ప్లీజ్. పెంచావే తెచ్చావే, నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే, నాకు ఒక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను. వాడు ఫస్ట్ అన్న డైలాగ్ ఏంటి తెలుసా? ఈ సూపర్ 6 లో అవి మనకి ఎందుకు, మనం ఏడే ఉందాం అన్నాడు. ఆవిడ ఆల్రెడీ నీళ్లు తాగారు, అది అయిపోయింది. ఈడు ఎప్పుడు ఈడు తాగింది అసలు కదా? అవునా అంశు? ఏం చెప్పాడంటే రాజు, నేనే పక్కన ఉన్నాను, ఫస్ట్ కపుల్ గా రీల్ చేద్దాం, తర్వాత రియల్ లైఫ్ కపుల్ అయిపోతాం అన్నాడు. అక్క అక్క దండం. ఇది కింగ్ ఆఫ్ డి కాదు, టైగర్ కింగ్ ఆఫ్ డి. పులిరాజుడు, పులిరాజుడు. బట్ విజయపిని మాస్టర్, ఇది ప్లే చేయడానికి కారణం ఏంటంటే మీరు ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ వచ్చింది అన్నారు కదా. ఈ రియల్ లైఫ్ నుంచి యాక్చువల్లీ ఇన్స్పైర్ అయ్యారు. ఈ వీడియో అందు గురించే మీకు ప్లే చేసాం. వీళ్ళ పని బాగుంది, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలిరా అని ఆవిడకి ఎంట్రీ పెట్టాడు. ఇక్కడేమో ఈ పాటలో ఈయనకి ఎంట్రీ పెట్టించుకున్నారు. అభిగాడ్లా ఉండాలిరా వాడు, ఇలా స్టేజ్ల మీద పెట్టుకోడు, అంతా బయట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బబ్లు అండ్ బాజీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ గైస్. పవర్ క్వాలిఫైయర్స్, రోడ్ టు క్వార్టర్ ఫైనల్స్. పవర్ ఎవరు గెలుచుకోబోతున్నారో ఈ వారం తెలియబోతుంది. నేను మీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఝాన్సీ. అదిరిపోయిందంటే అదిరిపోయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. Really hats off to all of y'all. don't know.
Really very nice. It was very beautiful to watch. నేనైతే మేడం లోపల మిమ్మల్ని చూసే ఫీల్ అయ్యి సాంగ్ We have some folk stars in the house. నాకు తెలిసి నెక్స్ట్ సీజన్కి ఆల్రెడీ కంటెస్టెంట్స్ దొరికేసినట్లు ఉన్నారు. కిక్క ఎక్కలే ఉన్నట్టుండి జ్ఞానం పెరిగలే పట్టి గంచి నీళ్ళు తాగినోడు మట్టిలోనే అరే పెంచి కారు ఎక్కినోడు మట్టిలోనే. Really, like, hats off to you. ఇంత మంచి ఇన్స్పిరేషన్ మీరు. నాకు అది లిగ్మెంట్ టేర్ అన్న విషయం ఆ బ్యాండ్ వల్ల తప్ప తన డాన్స్ లో ఎక్కడా అస్సలు కనిపించలేదు. హ్యాట్స్ ఆఫ్ మనీ, హ్యాట్స్ ఆఫ్. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను శాపంగాను, చెలియా feel my love. నా ప్రేమను భారంగాను, నా ప్రేమను దూరంగాను, నా ప్రేమను నేరంగాను, సఖియా feel my love. స్పెషల్లీ ఫీల్ మై లవ్ అన్నప్పుడు టీ షర్ట్స్ అన్ని అలా ఓపెన్ అవ్వడం నాకు చాలా బాగా నచ్చింది. స్టార్ట్ టు ఎండ్ ఓన్లీ డాన్స్ ఉంది పండు. వెరీ గుడ్ పండు. బేసిక్ గా వైల్డ్ కార్డ్ అనేటువంటి కంటెస్టెంట్ సీజన్ సగం అయిన తర్వాత ఎంటర్ అవుతారు. T20 అనే సీజన్ లో మీ 9 మంది కంటెస్టెంట్స్ తో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఇంకొక కంటెస్టెంట్ యాడ్ అవబోతున్నారు. The wild card entry in T20. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ముత్యమా ముత్యమా వస్తవా, ముద్దులే మత్తుగా ఇస్తవా. సునీల్ మాస్టర్ నెక్స్ట్ లెవెల్. అష్రఫ్ మాస్టర్, మీ ఎక్స్ప్రెషన్స్ అయితే టాప్ క్లాస్. ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా. ఈ పవర్ క్వాలిఫైయర్స్ లో రోడ్ టు క్వార్టర్ ఫైనల్స్ అనే పవర్ గెలుచుకొని క్వార్టర్ ఫైనల్స్ కి అడుగు పెడుతున్నటువంటి మొట్టమొదటి కంటెస్టెంట్. కంగ్రాచులేషన్స్.